ఆమె చీకటితోనే ఏముంది, చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును. చీకటి ఉండగానే 6 గంటల వేసరికి సాధారణంగా తెల్లారిపోతుంది. చీకటి అని అంటే 5 గంటలు, 5:30 గంటలు. ఈరోజు మనలో ఎంతమంది ఉదయం 5 గంటలకి లేచే అలవాటు ఉంది? చెప్పే జ్ఞాపకం ఉందా? ఆ రోజుల్లో ఉదయమే లేచి నేను ఆఫీస్కి వచ్చి మార్నింగ్ 6 to 7 o'clock ప్రతిరోజు ఎవరికైనా బర్త్డే ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి బర్త్డే గ్రీటింగ్స్ చెప్పి వాళ్ళ కోసం ప్రార్థన చేసేవాడిని. మా సహోదరులు ఫోన్ కలుపుతారు, నేను మాట్లాడతాను. ఆ రోజు ఒక సహోదరి యొక్క బర్త్డే, ఫోన్ చేసి భర్త ఫోన్ ఎత్తాడు. బ్రదర్, నేను సతీష్ కుమార్ని మాట్లాడుతున్నాను. బ్రదర్ మీరా బ్రదర్? ఏంటి బ్రదర్ ఇంత బర్త్డే ఫోన్ చేశారు? ఈరోజు సిస్టర్ బర్త్డే కదా, అభినందిద్దామని ప్రార్థన చేద్దామని ఫోన్ చేశాను. అవునా బ్రదర్? అబ్బా ఎంత గొప్ప ధన్యత బ్రదర్ అని చెప్పి వెళ్ళాడండి. ఎక్కడికి అక్కడికి వెళ్ళాడు. భార్య దగ్గరికి వెళ్ళాడండి. నాకు వినిపించకూడదు, ఆమెకి మాత్రమే వినిపించాలి. ఫోన్ దూరంగా పెట్టి నిన్నే ఆమె లేవట్లా, అలవాట్లేదు కదండి పాపం. అప్పటికే టైం ఆల్మోస్ట్ 7 అయిపోయింది. నిన్నే ఏమైంది నీకో? నన్ను బుద్ధి నీకో అంతేనండి. చేతిలోంచి ఫోన్ జారిపోయి ఉంటుంది పాపం. ఆ అరుపులు కేకలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. మీరు నమ్మండి, ఆ రోజు నుంచి మళ్ళీ నేను ఫోన్ జోలికి వెళ్ళలేదండి. అప్పటి నుంచి ఇంక ఫోన్ చేయలే. ఎందుకు వచ్చింది పొద్దున వీళ్ళని లేపి. ఇప్పుడు ఆమె అలా అరుస్తూ కేకలేస్తూ ఉంటే నేను ప్రార్థన చేస్తే ఏకీపిస్తా. మీరు చెప్పండి, దరిద్రం వస్తుందండి. దరిద్రం. నీకు పెందల కడనే లేవబుద్ధి కావటం లేదంటే, పెందల కడనే నువ్వు లేవలేకపోతున్నావంటే, నువ్వు ఎక్కువసేపు నిద్రపోతున్నావు అని అంటే నీకు దరిద్రమో వచ్చి ఉంటుంది లేదా రాబోతుంది. అర్థం చేసుకుంటే బాగుంటుంది. సోమరిపోతులో ఎవరో ఏమీ చేయబుద్ధి కాని వాళ్ళు